మీకు తెలుసా విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో ఒక క్రేజీ రికార్డ్ని క్రియేట్ చేశాడు. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది ఒక రేర్ డకౌట్ రికార్డు. ఆలోచించండి, కోహ్లీ లాంటి ప్లేయర్ అసలు డకౌట్ అవ్వడమే చాలా రేర్. కానీ ఎగ్జాక్ట్ గా 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ గేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఇది అసలు ఎలా సాధ్యం? యాక్చువల్లీ 2017లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ మీకు ఇంకా గుర్తుంది కదా. ఆ మ్యాచ్ లో టార్గెట్ చేజ్ చేస్తున్న విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అప్పుడు ఆర్సీబీ 49 రన్స్కే ఆల్అౌట్ అయ్యింది. మళ్ళీ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మిచెల్ మార్ష్ 49 బాళ్ళకి సెంచరీ కొట్టాడు. ఇదంతా నెక్స్ట్ లెవెల్ కోఇన్సిడెన్స్ కదా. కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు 2026లో సేమ్ సీన్ మళ్ళీ ఆర్సీబీ చేజ్ చేస్తుండగా విరాట్ కోహ్లీ ఇప్పుడు డకౌట్ అయ్యాడు. అంటే ఐపీఎల్ హిస్టరీలోనే చేజింగ్ లో డకౌట్ అవ్వడానికి ఏకంగా 9 సంవత్సరాలు పట్టింది. జస్ట్ ఇమాజిన్, 9 సంవత్సరాల పాటు చేజింగ్ లో కోహ్లీ జీరోకి అసలు అవుట్ అవ్వలేదు. నిజంగా విరాట్ కోహ్లీ కంసిస్టెన్సీకి ఈ రేర్ రికార్డ్ ఒక బెస్ట్ ప్రూఫ్ అనే చెప్పాలి. అండ్ మీలో ఇంకెవరైనా కోహ్లీ డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటే, ఆర్సీబీ లాయల్ ఫ్యాన్స్ ఉంటే కమెంట్స్ లో రెడ్ హార్ట్ కమెంట్ చేసి ఆర్సీబీ అని కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ ఇంట్రెస్టింగ్ క్రికెట్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.